బుర్ర వాడాలి. రివిజన్లు, వన్ షాట్లు, గన్ షాట్లు కాదు, బుర్ర వాడాలి. మీరు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే అవుతుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలంగా చెప్పాను బిగినింగ్లో, నువ్వు ఏ టెంపరేచర్ అయినా తీసుకోరా, వాటర్ న్యూట్రలా కాదా? అవునా? వాటర్ అన్నాక న్యూట్రల్ కదా సార్. అదేంటి సార్ మరి 5 అన్నారు కదా సార్ అంటే 5 సార్ pH 7 అయితే కదా సార్ న్యూట్రల్, 7 కన్నా తక్కువ అయితే యాసిడిక్ కదా సార్. అది ఎప్పుడు సార్? టెంపరేచర్ 25 దగ్గర, టెంపరేచర్ 25 దగ్గర 14 యూనిట్ల స్కేల్, 14 యూనిట్ల స్కేల్లో 7 అనేది న్యూట్రల్ పాయింట్. 7 కన్నా తక్కువ యాసిడిక్, 7 కన్నా ఎక్కువ బేసిక్. ఏది? 14 యూనిట్ల స్కేల్లో, 14 యూనిట్ల స్కేల్లో 7. ఓకేనా? కానీ 14 యూనిట్ల స్కేల్ ఎప్పుడు సాధ్యం? 10⁻⁻14 వాల్యూ KW ఉంటేనే. KW వాల్యూ 10⁻⁻14 ఎప్పుడు? 25 డిగ్రీ సెల్సియస్ అయితేనే. ఇప్పుడు బిగినింగ్లో ఏమన్నాను నేను? టెంపరేచర్ హయ్యర్ అన్నాను కాబట్టి ఖచ్చితంగా KW వాల్యూ బిగినింగ్లో చెప్పేసాను. టెంపరేచర్ పెంచితే ఏం ఫేవరో? ఫార్వర్డ్ ఫేవర్ అయితే KW వాల్యూ ఏమవుతుంది? KW వాల్యూ 10⁻⁻14 నుంచి పెరుగుతుంది. పెరిగితే బుర్ర వాడాలి. రివిజన్లు, వన్ షాట్లు, గన్ షాట్లు కాదు, బుర్ర వాడాలి. మీరు